జగన్ జైలుకి వెళ్తారా? బెయిల్ కొనసాగుతుందా? ఇవాళ ఏం జరగబోతోంది? వైసీపీ నేతలు కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపడుతున్నారు. వైసీపీ శ్రేణులకు ఇవాళ చాలా కీలకమైన రోజు. తమ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే రోజు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కోర్టు ఏం చెబుతుందా అని ఎదురు చూస్తున్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళతారా, లేదంటే సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కొట్టివేస్తుందా అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎప్పుడైనా తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఆస్తుల కేసు విచారణ కూడా ఉండటంతో జగన్ సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి తీర్పు వెల్లడించే సమయంలో జగన్ ఉంటారా లేదా అన్నది చూడాలి. గత శుక్రవారం బెయిల్ రద్దుపై వాదనలు కొనసాగినంతసేపు కోర్టు హాల్లోనే జగన్ ఉన్నారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు గట్టిగానే జరిగాయి. నిబంధనలను ఉల్లంఘించిన జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ లాయర్ వాదించారు. ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి జగన్కు చెందిన న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఆయన చేత జగన్ ఉద్దేశపూర్వకంగా విచారణ తీరును తప్పుపట్టేలా మాట్లాడించారని అభియోగం మోపింది సిబిఐ. ఇది ఇతర సాక్షులపై ప్రభావం చూపుతుందని సిబిఐ లాయర్ వాదించారు. సిబిఐ లాయర్ వాదనలపై జగన్ తరపు అడ్వకేట్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఛానల్ ఎడిటోరియల్ బోర్డు తీసుకునే నిర్ణయాలపై జగన్కు సంబంధం లేదన్నారు. అసలు జగన్ రమాకాంత్ రెడ్డితో మాట్లాడలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ కోర్టును అభ్యర్థించారాయన. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్పై కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసి బెయిల్ను కొనసాగిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. మరోవైపు జగన్ కుటుంబ సభ్యులు కూడా ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అకారణంగా 16 నెలలు జైలు జీవితం గడిపారని, అయితే ఒక్క కేసులోనూ తప్పు చేసినట్లు నిరూపించలేకపోయారని అంటున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం వెల్లడించబోయే తీర్పుపై ఉత్కంఠ కొన్ని గంటల్లో తేలిపోనుంది. తుది తీర్పు వెలువడితే రాజకీయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో గుంటూరులో రైతు పక్షాన జగన్ దీక్షకు సిద్ధమయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలెట్టిన నేతలు మిగిలిన కార్యక్రమాలను కూడా కేసును దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ కోర్టు తీర్పు చెప్పనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఈ రోజు ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు టెన్షన్ గా ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఇవాళ అందరి దృష్టి కూడా సిబిఐ కోర్టు వైపే ఉంది. జగన్ భవితవ్యం ఏంటనేది వాళ్ళ తేలిపోతుంది. జగన్ బెయిల్ కొనసాగుతుందా, లేదంటే అతని బెయిల్ రద్దవుతుందా అన్న దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. గగన్ విహార్లోని సిబిఐ కోర్టులో ఇవాళ జగన్కు సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, జగన్ బెయిల్ రద్దు పైన కోర్టు ఏం నిర్ణయం వెల్లడించబోతుంది అన్న దానికి సంబంధించి తీర్పు ఇవాళ వెల్లడించబోతుంది. అలాగే ఆస్తుల కేసుకు సంబంధించి విచారణ ఉంది కాబట్టి జగన్ సహా నిందితులందరూ కూడా కోర్టుకు హాజరవుతారు. అలాగే వచ్చే నెల 15 నుంచి జూన్ 15 లోపు ఒక 15 రోజుల పాటు న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ అభ్యర్థించారు కాబట్టి దానిపైన కూడా ఇవాళ కోర్టు నిర్ణయం వెల్లడించబోతోంది. మరి ఈ 3 ప్రధానమైనటువంటి అంశాల్లో జగన్ బెయిల్ రద్దు వ్యవహారమే చాలా కీలకమైంది. మరి బెయిల్ రద్దు వ్యవహారంలో కోర్టు ఏం నిర్ణయం వెల్లడించబోతుందన్న దానిపైన అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు కోర్టు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏ క్షణంలోనైనా జగన్ బెయిల్ రద్దు పైన కోర్టు నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇవాళ రోజువారీ కేసుకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి ఇవాళ 10:30 గంటల సమయం లోపే జగన్ సహా నిందితులందరూ కూడా కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మరి గత శుక్రవారం దీనికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు అంశానికి సంబంధించిన వాదనలు జరిగాయి. ఆ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఈ బెయిల్ వాదనలు ముగిసేంత వరకు కూడా జగన్ ఇక్కడే కోర్టులోనే ఉండి వాదనలు విన్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ తీర్పుకు సంబంధించి ఆయన మరి తీర్పు వెల్లడించేంత వరకు ఉంటారా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. గత వారం సుదీర్ఘంగా 4:30 నుంచి 5 గంటల పాటు వాదనలు జరిగిన సందర్భంలో ఇరు వాదనలు కూడా చాలా ఘాటుగా జరిగాయి. సిబిఐ మాత్రం
జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి ఆయన బెయిల్ను రద్దు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. ఆ సందర్భంగా సిబిఐ తరపు లాయర్ కూడా అదే వాదనలు వినిపించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జగన్ ఆస్తుల కేసులో ఒక సాక్షిగా ఉన్నారు. ఆయన ద్వారా తన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ద్వారా సిబిఐ విచారణ తీరును తప్పుబట్టే విధంగా ప్రేరేపించడం, జగన్ దురుద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరించారు, ఇతరుల సాక్షుల పైన ప్రభావం చూపే విధంగా వ్యవహరించారనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి జగన్ తరపు లాయర్ కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. ఎక్కడా దురుద్దేశపూర్వకంగా జగన్ వ్యవహరించలేదు. సాక్షి ఆయనకు సంబంధించినటువంటి ఛానల్లో ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది. ఆ ఛానల్లో ఏ కార్యక్రమాలు ప్రసారం చేయాలన్నది ఎడిటోరియల్ బోర్డు నిర్ణయిస్తుంది. దాని మేరకే ఆ ఛానల్లో ఆ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. కాబట్టి జగన్కు ఆ ఎడిటోరియల్ బోర్డు కానీ ఆ కార్యక్రమాల ప్రసారాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని జగన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రమాకాంత్ రెడ్డిని కూడా ఎప్పుడు ఆయన కలవలేదు, ఆ అంశానికి సంబంధించి కూడా మాట్లాడలేదు. ఆ ఛానల్లో ఎవరైతే ప్రశ్నలు అడిగారో ఆయన వేసినటువంటి ప్రశ్నలకు రమాకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలు సుమారు 45 నిమిషాల ఆ ఇంటర్వ్యూలో ఒక 9 నిమిషాలకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఆస్తుల కేసులో ఆయన ఏదైతే పేర్కొన్నారో అది కూడా సాక్షిగా ఉన్న సమయంలో సిబిఐ విచారించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలను మాత్రమే ఆ ఇంటర్వ్యూలో రమాకాంత్ రెడ్డి ప్రస్తావించారు. కాబట్టి ఎక్కడ దురుద్దేశం అన్నది లేదు. కుట్రపూరితంగానే సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి దీన్ని కొట్టివేయాలని జగన్ తరపు లాయర్ అభ్యర్థించినటువంటి పరిస్థితి. మరి ఇరు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పు ఇవాళకి వాయిదా వేసింది. మరి 10:30 తర్వాత ఏ క్షణంలోనైనా జగన్ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి తీర్పు వెలువడబోతుంది. కాబట్టి మరి అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. అందరూ కూడా ఉత్కంఠగా ఇదే అంశానికి సంబంధించి ఎదురు చూస్తున్నారు.